పూర్వం రంగాపురంలో రాజమ్మ అనే ఒక పరమగయ్యాళి ఉండేది. ఆమె ఎప్పుడూ ఎవరో ఒకరి తప్పుల్ని ఎంచుతూ ఉండేది. దానికి తోడు ఆమె నోరు కూడా చాలా పెద్దది. అయితే తన కొడుకు వీరయ్య అంటే మాత్రం ఆమెకి చాలా ఇష్టం. ఆమె అతన్ని చాలా గారాబంగా, ప్రేమగా, ముద్దుగా పెంచుతూ వచ్చింది. కానీ అతడికి పెళ్ళిడు వచ్చింది. ఆమె నోరు మంచిది కాకపోవటాన వీరయ్యకి పిల్లనియడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదు. ఒకసారి వీరయ్య ఏదో పని మీద దూర గ్రామానికి వెళ్ళాడు. తాను వెళ్ళిన ఆ గ్రామానికి ఊరి చెరువు దగ్గర ఒక అందమైన అమ్మాయి నీళ్లు పట్టుకోవడానికి వచ్చింది. ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి మతిపోయినట్టు అయ్యింది. మారో ఆలోచన లేకుండా ఆ అమ్మాయిని అనుసరించి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాడు. ఆ పిల్లకు కూడా అతను నచ్చినట్టే కనబడింది. వీరయ్య ఆ పిల్లని పేరడిగి తెలుసుకున్నాడు. ఆ అమ్మాయి పేరు ఇందిరా అని తెలిసింది. ఆమెని పెళ్ళాడాలని తనకు ఉన్నట్టుగా ఆమె తల్లిదండ్రులతోటి చెప్పాడు. చూడు నాయనా, నీకు ముందు తెలియటం మంచిది. మా పిల్ల పరమగయ్యాళి. ఆ మాట చెప్పకుండా పెళ్లి చేశాము అంటారు. అందుకే దానికి ఒక పట్టాన పెళ్లి సంబంధాలు ఏమీ కుదరకుండా ఉన్నాయి. ముందే చెప్పాం కదా, ఇష్టమైతేనే పెళ్ళాడు అన్నారు ఇందిర తల్లిదండ్రులు వీరయ్యతో. వీరయ్య వాళ్ళకి తన తల్లి గురించి చెప్పాడు. అలాంటి అత్త ద్వారానైనా తమ కూతురి బుద్ధి మారుతుంది అని ఆశపడి వాళ్ళు అతనికి ఇందిరని ఇచ్చి పెళ్లి చేశారు. భార్యని వెంట పెట్టుకుని వచ్చిన వీరయ్యని చూసిన రాజమ్మ తెల్లబోయి ఎవరో ఒకరు తన కొడుక్కి పిల్లనిచ్చారని సంతోషించింది. పిల్ల అందంగా కూడా ఉంది. అనుకోకుండా కోడలు వచ్చేసరికి ఆనందం పట్టలేని రాజమ్మ కొడుకుని కోడల్ని కూర్చోబెట్టి ఏ లోటు రానివ్వకుండా ఒక నెల రోజుల పాటు పూర్తి చాకిరీ, ఇంటిడి చాకిరీ తానే చేసింది. ఆ తర్వాత ఆమెకి తన చాకిరీల వల్ల కోడలు కూడా సుఖపడుతూ ఉందని తెలిసి వచ్చి ఆమె కోడలి చేత పనులు చేయించుకోవడం మానేసి కోడలకే పని చేస్తున్నాను అని అర్థం చేసుకుని ఆమెకు కూడా పనులు చెప్పసాగింది. ఒకరోజు వీరయ్య పొలం నుంచి ఇంటికి వచ్చేసరికి వంట సిద్ధంగా లేదు. అత్త కోడల మీద, కోడల అత్తగారి మీద వందల కొద్ది నేరాలు చెప్పారు. దీంతో అతను ఇద్దరిని మందలించబోగా ఇద్దరు అతని మీద విరుచుకుపడి పెళ్ళం బెల్లమైపోయిందట్రా నీకిప్పుడు అని తల్లి ఆక్షేపించింది. తల్లి కొంగు పట్టుకుని వేళ్లాడేవాడు పెళ్లి చేసుకోని అవసరమే లేదు కదా, మరి నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు, నీకు చేతకానితనం ఎక్కువైపోయింది అని భార్య అంది. వీరయ్యకి అది మొదలు ఇల్లు నరకమైపోయింది. అతను మెతక మనిషి. వాళ్ళిద్దరి మధ్య నలగడం ఇష్టం లేక అతను ఇద్దరి మాటలు పట్టించుకోకుండా ఉండటం అలవాటు చేసుకున్నాడు. ఒకసారి వీరయ్య ఆ ఊరి కామందు గారి అబ్బాయిని పాము కాటు నుంచి తప్పించాడు. దానితో ఆ ఊరి కామందు అతన్ని మెచ్చుకోవడంతో పాటు ఒక పాడి పశువుని ఇంటికి తోలుకుపోమని చెప్పాడు. అయితే ఇదే విషయాన్ని ఎంతో ఉత్సాహంగా ఇంట్లో చెప్పాడు వీరయ్య. గోమాత ఇంటికి రావడం సకల శుభంకరం అంది రాజమ్మ. గేదెని తోలు తెచ్చుకుందాం, చిక్కని చక్కని పాలిస్తుంది అంది ఇందిర. ఆ విషయం కాస్త చిలికి చిలికి గాలివాన అయ్యింది. వీరయ్యకి మతిపోయింది. వాళ్ల వాదన ఆగిపోతుందేమోనని చాలాసేపే చూశాడు. కానీ అది ఆగనే లేదు. రాజమ్మ ప్రపంచంలో గల గేదెలన్నింటినీ తిట్టిపోస్తూ ఉంది. ఇందిర ఆవులన్నింటినీ దుమ్మెత్తిపోస్తూ ఉంది. ఈ గొడవకి ఎక్కడైనా అంతంటూ ఉంటుందేమో, ఎవరైనా మంచి సలహా ఇస్తారేమో అని చూశాడే కానీ వీరయ్యకి ఆశ నశించిందే కానీ వారు మాత్రం గొడవ ఆపలేదు. మరుసటి రోజు కామందు వీరయ్యకి పొలంలో కనిపించి నిన్ను పశువుని తోలుకుపోమన్నాను కదా, తీసుకువెళ్ళలేదేమో అడిగాడు. అప్పుడు కామందుతోటి వీరయ్య తనకు కలిగిన చిక్కు సమస్యని వివరించి చెప్పాడు. నా గేదెలన్నింటినీ కూడా సంతకి తోలేశాను. నా దగ్గర ఇప్పుడు ఆవులు మాత్రమే ఉన్నాయి. అంచేత ఒక మంచి ఆవుని తోలుకు వెళ్ళు అన్నాడు కామందు వీరయ్యతో. తన సమస్య ఈ విధంగా పరిష్కారమైనందుకు సంతోషించి ఈ మాట ఇంట్లో చెప్పాడు. రాజమ్మ సంతోషించి మంచిది నాయన, గేదె రాకుండా దేవుడే కాపాడాడు అంది. గేదెని తెచ్చుకునే అదృష్టం మాత్రం అందరికీ ఉండద్దు అంది ఇందిర తన భర్తతో. అత్త కోడలి మీద లేచింది. కోడలు అత్తకి మాత్రం ఏమీ తగ్గలేదు. వాళ్ళ గొడవ ఇప్పట్లో ఆగదని తెలిసి వీరయ్య నేను వెళ్ళి ఆవును తోలుకొస్తాను అన్నాడు. ఆ తోలుకొచ్చేది నల్లావుగా చూసి తోలుకురండి అంది ఇందిర. రంగైనా చూసి తృప్తి పడచ్చు అంది. శుభం అని పాడి ఆవుని తెచ్చుకుంటూ నల్ల రంగేమిట్రా, తెల్ల రంగు శుభం, తెల్లావుని తోలుకురా అంది రాజమ్మ. మళ్ళీ అత్తాకోడళ్ల మధ్య రంది పెరిగింది. నల్ల రంగుని తిట్టిపోస్తూ ఉన్నావు, నువ్వు నల్లగా లేవా అని ఇందిర అత్తని అడిగింది. నువ్వు తెలుపుని ఏమని తిట్టిపోస్తూ ఉన్నావు, నువ్వు తెల్లగా లేవా అని అత్త కోడల్ని అడిగింది. నేను తెల్లని రంగు అంటావేమిటి, సరిగ్గా చూసి చెప్పు అత్త, నేను పచ్చని పసిమి రంగు అంది ఇందిర. వాళ్ళ గొడవ ఎంతలో తేలదని వీరయ్య అన్నం వడ్డించుకుని తానే తినేసి నిద్రపోయాడు.
రాలేదేమని వీరయ్యని కామందు మళ్ళీ మర్నాడు అడిగాడు. వీరయ్య తన ఇబ్బందిని చెప్పుకున్నాడు. నాకు అత్తాకోడళ్ల బాధ లేదు కానీ 2 పెళ్ళాలు ఉన్నారు. వాళ్ళు మొదట్లో ఇలాగే కొట్టుకునేవారు. చివరికి మంచి ఉపాయం పన్ని ఇద్దరికి మధ్య సఖ్యత కలిగించాను అన్నాడు కామందు. ఆ ఉపాయం ఏదో నాకు చెప్పి పుణ్యం కట్టుకోండి బాబు అన్నాడు వీరయ్య. 2 శత్రువులు ఏకం కావాలి అంటే వాళ్ళకి తమకన్నా బలమైన శత్రువు మధ్యన ఉండాలి అన్నాడు కామందు. ఇప్పటికిప్పుడు వాణ్ణి నేనెక్కడి నుంచి తీసుకురాను అన్నాడు వీరయ్య. నువ్వే అన్నాడు కామందు నవ్వుతూ. తను ఏం చేయాలో వీరయ్య గ్రహించాడు. అతను ఆ సాయంత్రం కామందు ఇంటి నుంచి ఎర్రటి ఆవుని తోలుకుని వెళ్ళాడు. అత్తాకోడళ్ళిద్దరూ కూడా అతని మీద ఎర్రటి ఆవుని తెచ్చినందుకు విరుచుకుపడ్డారు. ఎందుకు ఇలా కాల్చుకు తింటావు? చిన్నవాళ్ళని శాపనార్థాలు పెట్టి తిడుతూ ఉంటావు. పెద్దదానివి కదా, నీ పిల్లలు బాగుపడుతూ ఉంటే నువ్వు చూడలేకపోతూ ఉన్నావా ఏంటి అని తల్లిని గసురుకున్నాడు. తల్లిని అలా మాట్లాడుతూ ఉన్న వీరయ్యని చూసి ఇక భర్త తన పక్షం అయిపోతూ ఉన్నాడని ఆశపడి ఇందిర మరింత నోరు చేసుకుంది. వెంటనే వీరయ్య తన భార్య మీద మండిపడ్డాడు. నీ పనేదో నువ్వు చూసుకో. మా అమ్మ ఇంటికి పెద్దది, యజమానురాలు కనుక ఏదైనా మాట్లాడుతుంది. ప్రతి విషయంలో నువ్వెందుకు కలగజేసుకుంటావు? మగవాళ్ళ వ్యవహారాల్లోకి జోక్యం చేసుకోకు. తల్లి కొడుకుల విషయంలోకి అస్సలు రాకు. ఆవునిస్తాను అన్నాడు కామందు. నాకు నచ్చిన ఆవును నేను తెచ్చుకున్నాను. దీని గురించి ఏనాడైనా సరే ఇక మాట్లాడావు అంటే అది నన్ను బాధ పెట్టినట్టే అన్నాడు వీరయ్య పెళ్ళంతో. ఆ మాట వినేసరికి భర్త మీద ప్రేమతో వారు మాట్లాడక మౌనంగా ఉండిపోయింది. ఇలా అతను 2 రోజుల పాటు తల్లిని భార్యని కూడా నోరు చేసుకుంటూనే ఉన్నాడు. దీనితో వారిద్దరికీ ఏమర్థమైంది అంటే మేం పెట్టే పోరును భరించలేక వీరయ్య చివరికి ఇలా అయిపోయాడు అని అర్థమైంది. దానితో వారిద్దరూ కూడా ఎంతో సఖ్యంగా ఉండసాగారు. తల్లి కోడలి మీద, కోడలు తల్లి మీద చాడీలు చెప్పడం మానేసుకున్నారు. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. ఇద్దరు ఒడంబడికతో ఒద్దికగా ఉండసాగారు. కథ కంచికి మనం ఇంటికి. చిన్న కథ చాలా బాగుంది కదా. ఈ కథ నాతో పాటు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను. కొత్తగా మీ ముందుకి వస్తూ ఉన్న మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ మర్చిపోకుండా మా కథని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడంతో పాటు మా ఉమా చందమామ కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మనం తిరిగి మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం.